పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఘోర పరాభవం అని చెప్పాలి. ఎందుకంటే పైకి మాట్లాడకపోయినా ఏంటి అఫీషియల్‌గా, అనఫీషియల్ అని కాకపోయినప్పటికిని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బీఫార్మ్‌లతోటి పోటీ చేసిన అభ్యర్థులు కుప్పకూలిపోయారని చెప్పాలా. ఎందుకంటే మరీ దారుణం. అసల వాళ్ళకొచ్చిన ఓట్లు చూస్తే గనక 1, అలాగే 2, అలాగే 3, 4 ఇలాగా 336 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులు పోటీ చేస్తే తెలంగాణ ఎన్నికల్లో 336లో అంటే 10 లోపు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా. అంటే అంత దారుణంగా అసలు ఒక అభ్యర్థి అయితే కనుక ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఒక అభ్యర్థి అయితే కనుక ఒకటే ఓటు వచ్చింది. అలాంటి అభ్యర్థులు ఏంటి కొంతమందికి 5, కొంతమందికి 2, కొంతమందికి 8 ఇలా వచ్చినాయి. కాబట్టి దీనికి అసలు కారణం ఏంటంటే కనుక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి కొన్ని మాటలు. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక తప్పు వల్ల తెలంగాణలో ప్రజారాజ్యం పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మలేదు. అదే నేను చెప్పాలనుకుంది. నన్ను అడిగితే కనుక రాజకీయంగా ఎక్కువగా మాట్లాడతారు చూశారు. ఇక రాజకీయంగా ఆ పార్టీ భూస్థాపితం చేసేసినట్టే అని అంటారు. అర్థమైందా? అలాగా తెలంగాణలో జనసేన పార్టీ పరిస్థితి అలా వచ్చిందని చెప్తాను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏం మాట్లాడారు అసలు మరీ దారుణంగా 1, 2, 3 ఓట్లు రావడం ఏంటి? అసలు అంత ఎఫెక్ట్, అంత ప్రభావం చూపించడానికి గల కారణం ఏంటంటే ఒక వీడియో ఉంది. పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో అంత ఘోరంగా రావడానికి, అంత ఘోరంగా ఓటమి పాలవడానికి కారణం ఏంటంటే కనుక పవన్ కళ్యాణ్ గారిది ఒక వీడియో ఉంది. ఆ వీడియో వల్లే నన్ను అడిగితే కనుక అది అంటే ఒక 70% ప్రభావం చూపిందని చెప్తాను నేను. ఎందుకు అంటే కనుక ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటలు అటువంటివి. అదేంటో ఆ వీడియోని నేను పెడతాను. ఆ వీడియో చూసిన తర్వాత మేము మాట్లాడదు కానీ ఫస్ట్ అయితే కనుక రాష్ట్ర ప్రజలందరికీ నిజం తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఆ మాటలు ఒకసారి చూద్దరు కానీ ఆ వీడియో పెడతాను, ఒకసారి చూడండి. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఉంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నలుగురు దృష్టికి నవరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వాళ్ళ దిష్టి దాకిచ్చినందుకే నరదిష్టి అంట. తెలంగాణ వాళ్ళంటే మనం అంటే నరదిష్టి పెట్టినందుకే అంటే కోనసీమ అంటే గోదావరి ఏరియా అంతా కొబ్బరి చెట్లకి ముండం లేకుండే. తెలంగాణ వాళ్ళ దిష్టి దాకిచ్చినందుకే నరదిష్టి అంట. తెలంగాణ వాళ్ళంటే మనం అంటే నరదిష్టి పెట్టినందుకే అంటే కోనసీమ అంటే గోదావరి ఏరియా అంతా కొబ్బరి చెట్లకి ముండం లేకుండే. అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, ఇన్ని రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నరదిష్టి కానీ ఒకరు బాగుపడదు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లో మీరే ఉన్నారు. అయినా కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమైనా అంటున్నామా? బిజినెస్ చేసుకోవాలనిస్తున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మనిషివి, నువ్వు ఇట్లా మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు, నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పు అని చెప్తున్నావు. నేను కూడా మీ ఫ్యానే. మొన్న రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అయినా బాగుపడాలని చెప్పేసి ఇక్కడ 800 రూపాయలు టికెట్ పెంచితే కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను. కానీ ఈరోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? మాది నరదిష్టి అంటున్నావు కదా, మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా, ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? అన్నీ అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరు కదా, నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను. 2024లో పొత్తు పెట్టుకున్నావు. నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరికి తెలుస్తుండే. నువ్వు సింగిల్గా పోలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా. ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి, మాది
నరదిష్టి, మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో ఉన్నావు. నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? అక్కడ నుండి 24 గంటలు సేవ చేయి. ఇంకోటి కూడా అంటున్నాను, వచ్చే ఎలక్షన్లో 15 ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నావు. నేను ఒక నార్మల్ ఎవ్వరిది సపోర్ట్ లేకుండా జడ్చల ప్రజల సపోర్ట్ ఎమ్మెల్యే నేనే 10 ఏళ్ళ తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను. నువ్వు ఇంకా 15 ఏళ్ళు అంటే నీకు 70 ఏళ్ళు అయినాక సీఎం అవుతాయి. చేసేది ఏముంటుంది ఇంకా 70 ఏళ్ళకి అయితే? వచ్చే ఎలక్షన్లోనే ఇండివిజువల్గా నిలబడరాదా? నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు, నీ ఫ్యాన్లు కూడా అదే మాట్లాడుతున్నారు. ఎందుకు ఒకరితో పొత్తు? ఇండివిజువల్ నిలబడి గెలువు. నేను కూడా చెప్తున్నాము, మా నరదిష్టి ఉండదు, నువ్వు కావాలనే కోరుకుంటాం మేము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే. మా తెలంగాణలో గురించి మాట్లాడొద్దు, మేము మీ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాము. మీరు వచ్చి తల దాచుకునేదేమో ఇక్కడ, అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు హైదరాబాద్ ఉంటారు. అక్కడ మీరు సీఎం అయితేనేమో ఏపీలో చూసారుగా వీడియో, ఏపీలో కొబ్బరి చెట్లన్నీ పోతే దానికి తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలిందనంటే అది మరి వాళ్ళకి కాలదా? వాళ్ళకి బాధ రాదా? కానీ వాళ్ళకి బాధ వచ్చింది, చాలామంది బాధపడ్డారు. అందుకని తెలంగాణలో చాలామంది మాట్లాడారు, వాయిస్ రేట్ చేసి. ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు, చాలామంది మాట్లాడారు మంత్రులతో సహా. తెలంగాణ దిష్టి తగలడం ఏంటి ఆ మాటలు ఏంటి అనేవి. కాబట్టి తెలంగాణ వాసులు అందరూ కూడా బాగా ఈ వీడియో ఎక్కువ మంది చూసారేమో, చాలా మటుకి అది మనసులో పెట్టుకున్నారేమో అని అనిపించింది నాకు. కాబట్టి దిష్టి తగిలిన చోట నువ్వెందుకు పోటీ చేయడం? అర్థమైంది మీకు? మా దిష్టి కళ్ళు కాబట్టి మా దిష్టి కళ్ళినప్పుడు ఇక్కడ పోటీ చేయడం ఎందుకు? కాబట్టి ఇక్కడ వద్దులే అన్నట్టుగా ఆ ఓట్లు సంకేతం అలా చూపించారేమో అని అనిపించారు నాకు. కాబట్టినేమో 2 వచ్చినాయి, కొంతమందికి 3 వచ్చినాయి. ఇలా దారుణమైన ఫలితాలు అయితే కనుక అలా రావడం అయితే జరిగింది నన్ను అడిగితే కనుక. కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు, అలాగే ఈ ఐపరాది, అలాగే కొంతమంది అక్కడ ప్రచారాలు చేశారు. వీళ్ళు ఆ ఎక్కడ పోటీ చేస్తే అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తారో మళ్ళీ కనబడరు. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు కంటికి కనబడరు. ఎందుకంటే పిఠాపురం గ్రామ ప్రజలకి చాలా సమస్యలు వచ్చాయి, చాలా ఇబ్బందులు పడ్డారు, నానా అస్తవ్యస్తాలు పడ్డారు. అలాంటప్పుడు ఏ ఒక్క పిఠాపురంలో ఏ ఒక్క ప్రచారం చేసినటువంటి ఐపరాది కానీ, ఇలా చాలామంది జబర్దస్త్ కామెడీ యాక్టర్లు కానీ ఎవడో కనపడలేదు అక్కడ అసలు వాస్తవంగా అయితే కనుక. కాబట్టి అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా. నన్ను అడిగితే ఇంకోటి చెప్తానండి, అంటే ఏపీ ప్రజలు నమ్మినంతగా, అంటే ఏపీ ప్రజలు తొందరగా నమ్ముతారేమో, తెలంగాణ వాసులు అంత తొందరగా నమ్మరేమో ఎవరినైనా అనిపించింది నాకు ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే. కాబట్టి జనసేన పార్టీలో ఉండే నమ్మలేదేమో అని నాకు అనిపించింది. కాబట్టి ఆ రిజల్ట్ అని అనిపించింది. చూద్దాం ఏంటనేది. మీ అభిప్రాయం చెప్పండి. ఫస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.